ఇంకా ఆయా ప్రాంతాల నుంచి చాలామంది వాక్యాలు వింటున్నారు. విన్న వాక్యాన్ని బట్టి చాలామంది బలపడుతున్నారు, తెలియచేస్తున్నారు, ప్రార్థన సహాయాలు కోరుతున్నారు. మా మట్టుకు మేము మీకు మాట ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా మీ అందరి కొరకు ప్రార్థన మేము మా సంఘం కూడా చేస్తామని మనవి చేస్తూ ఉన్నాం. అలాగే ఈ ఆరాధనలు ఏకీవించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. అందరూ గట్టిగా చెబుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని విలువైన మాటలు ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దండి. ప్రకటన గ్రంథములో 2వ అధ్యాయాన్ని మీరు తీసి పెట్టుకోండి. ఈరోజు ఒక సంఘాన్ని మనము పరిచయం చేసుకోబోతున్నాం. ఒక ఊరిలో ఉన్న సంఘాన్ని మనం పరిచయం చేసుకోబోతున్నాం. ఈ పరిశుద్ధ గ్రంథములో పద్మాసు ద్వీపములో యోహాను దర్శన రీతిగా రాయించినటువంటి గ్రంథము ఈ ప్రకటన గ్రంథం. జరగబోయే వాటిని, జరిగే వాటిని, పరలోకం యొక్క ఉన్నతమైన దర్శనాన్ని, ఇలా ఉండిద్ది, ఇటువంటి వాళ్ళు చేర్చబడతారు, ఇలా తీర్పులు ఉంటాయి అని ఎన్నో కోణాలలో పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుని దర్శించినప్పుడు రాసినటువంటి గ్రంథం ఈ గ్రంథం. ప్రారంభంలో ఒక 7 సంఘాల గురించి దేవుడు మాట్లాడుతూ వచ్చిండు. దాంట్లో ఒక సంఘాన్ని ఈరోజు మనం పరిచయం చేసుకోబోతున్నాం. నేను పరిచయం చేసే సంఘములో కొంత మంచి ఉంది, కొంత చెడు ఉంది. ఆ సంఘములో కలిగిన మంచి ఏమిటి, కలిగిన చెడు ఏమిటి అన్నది మనం పరీక్షించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఈ సంఘము గురించి ప్రారంభములో దేవుడు చాలా గొప్పగా మెచ్చుకుంటూ వచ్చిండు. ఎంత గొప్పగా మెచ్చుకుంటూ వచ్చిండంటే సంతోషముతో ఆ సంఘమును గురించి ఆయన చెబుతూ వచ్చాడు. ఒక సందర్భం వచ్చేపాటికే ఒక తప్పును మోపిండు దేవుడు ఆ సంఘం మీద. సంఘము అంటే నీవే, సంఘము అంటే మనమే. ఈరోజు నీవు పరీక్షించుకోవాలి, దేవుడు మోపే తప్పు ఏదన్నా నీలో ఉన్నదా, దేవుడు నీ మీద ఏదన్నా తప్పు మోపగలిగిన అనుభవం నీ జీవితంలో ఏదన్నా ఉన్నదా అన్నది నువ్వు బాగా పరీక్షించుకోవాలి. మొదటిగా వీళ్ళలో ఉన్న మంచి లక్షణం ఏంటా అన్నది మీకు పరిచయం చేస్తాను. ఈ సంఘం పేరు ఏమిటంటే ఎఫెసీ సంఘం. చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, యవనస్తులు చెప్పండి. ఎఫెసీ సంఘం. ఎఫెసీ అనబడిన ప్రాంతంలో ఉంది కాబట్టి అది ఎఫెసీ సంఘం అని పిలువబడింది. సంఘం పేరు కాదు అది. గోకినపల్లిలో ఈ పరిచర్య ఉంది కాబట్టి గోకినపల్లి పరిచర్య అంటారు. ఈ ఎఫెసీ సంఘములో ఉన్న ఈ సంఘమును గురించి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, అసలు ఈ సంఘము కలిగి ఉన్న లక్షణాలు ఏమిటి, ఈ సంఘమును గురించి పరిశుద్ధాత్మ దేవుడు స్వయముగా దేవుడే ఏమని సెలవిస్తున్నాడు. మొదటిగా వీరిలో మంచితనం ఏంటో మనం చూడటానికి ప్రయత్నం చేద్దండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 2-3 వచనాన్ని చదవండి ఒకసారి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారి అబద్ధికులను నువ్వు
కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. స్తోత్రం చెబుదామా? రెండు చేతులు పైకెత్తి చెబుదాం, బిగ్గరగా చెబుదాం. మొదటిగా వీరిలో ఒక మంచి లక్షణం ఏమిటంటే, దేవుడు చెబుతున్నాడు, నీ క్రియలు బాగున్నాయి, నేను నిన్ను చూసినప్పుడు నీ క్రియలు బాగున్నాయి, నీ పరిశుద్ధత కలిగి నువ్వు బ్రతుకుతున్నావు, ఎక్కడా కూడా నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా, సాక్ష్యాన్ని కోల్పోకుండా, పరిశుద్ధతను కోల్పోకుండా, నేను కోరినట్లుగానే, నేను ఆశించినట్లుగానే, నేను ఉద్దేశించినట్లుగానే నీ క్రియలు, నీ కష్టమును, నీ సహనమును నేను చూశాను, నేను ఎరిగి ఉన్నాను. ఈరోజు దేవుడు ఎరగట్లేదు అనుకుంటారు చాలామంది. వాళ్ళకి ఎదురయ్యే కష్టాలలో, బాధల్లో, ఇబ్బందులను బట్టి, వాళ్ళకున్న శ్రమలను బట్టి, శోధనలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి కన్నీటి ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, దివారాత్రములు నిద్రపోకుండా నా పడక కన్నీళ్ళ చేత తడిసిపోయేటట్లుగా నా దేవుని నేను ఆలపిస్తూ ఉన్నాను, కానుకలు సక్రమంగా ఇస్తూ ఉన్నాను, అయినా దేవుడు నన్ను ఎరగట్లేదేమో అన్నట్లుగా ఉంటారు చాలామంది. మీ భూప్రపంచమంతటి మీద దేవుడు కనుదృష్టి మీద నిలిపి ప్రతి నరుడును చూచుచున్నాడంట. స్తోత్రం చెబుదామా? ఇదిగో ఈ ఎఫెసీ సంఘాన్ని చూసినప్పుడు వారి క్రియల్లోనూ, వారి కష్టమును, వారి సహనాన్ని దేవుడు ఎరుగుతున్నాడంట. అంత మాత్రమే కాదు, నువ్వు దుష్టులను సహించట్లేదు. దేనికంటే వాళ్ళు నీ మార్గాలు చెరిపేవాళ్ళు కాబట్టి, నీ ప్రార్థనను చెరిపేవాళ్ళు కాబట్టి, నీ విశ్వాసాన్ని చెరిపేవాళ్ళు కాబట్టి నీవు దుష్టులను సహించట్లేదు. ఇప్పుడు ఒక విశ్వాసి ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రార్థన జీవితాన్ని చెడగొట్టే వాళ్ళ స్నేహం నీకు దగ్గరైతుంది అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని నువ్వు దూరం చేసుకోవటం నేర్చుకోవాలి. ఇదిగో ఈ ఎఫెసీ సంఘం చూడండి, దుష్టుల సాంగత్యం జోలికి పోవట్లేదు, దుష్టుల ఆలోచన చొప్పున నడవట్లేదు, పాపుల మార్గమున నిలవట్లేదు, అపహాసకులు కూర్చున్న చోటన కూర్చోట్లేదే. వాళ్ళు వాళ్ళ విశ్వాసాన్ని కాపాడుకుంటున్నారు. ఈ దుష్టుడితో సాంగత్యం చేస్తే, ఈ దుష్టుడితో నేను స్నేహం చేస్తే, ఈ దుష్టుడితో నేను పాలు పొందులు పొందితే నా భక్తిలో నేను పడిపోతానేమో, నా ప్రార్థనకు నేను దూరం అయిపోతానేమో, నా సేవకునికి దూరం అయిపోతానేమో, నా దేవునికి దూరం అయిపోతానేమో అని ఈ ఎఫెసీ సంఘములో ఉన్న విశ్వాసులంట దుష్టుల ఆలోచన చొప్పున నడవట్లేదంట, అసలు వాళ్ళని సహించట్లేదంట, వాళ్ళ క్రియలను కాపాడుకుంటున్నారు. అంత మాత్రమే కాదు, కష్టమున్నా కానీ సహనముతో బ్రతుకుతున్నారు. వాళ్ళు జీవితంలో కష్టం ఉంది, కుటుంబంలో కష్టం ఉంది, అది ఎన్నో రకాలుగా వాళ్ళని వెంబడిస్తున్నా కానీ వాళ్ళు దానినంట సహనముగా ఎంచుకుంటున్నారంట. స్తోత్రం చేద్దామా? దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి ఈ సంఘం గురించి. వీళ్ళల్లో ఉన్న మంచి లక్షణం, దేవుని ఎదుట సహనము కలిగి ఉంటున్నారు, క్రియలను కాపాడుకుంటున్నారు, పరిశుద్ధతను కాపాడుకుంటున్నారు, ప్రార్థన జీవితాన్ని కాపాడుకుంటున్నారు, దేవుని దృష్టికి ఒక విలువైన అనుభవాలలో నడుస్తున్నారు వీళ్ళు. అంత మాత్రమే కాదు, సేవకులెవరో కాదో కూడా గ్రహిస్తున్నారు వీళ్ళు. స్తోత్రం చేద్దామా? ఆడుండిద్ది కదా, అపోస్తులు కాకయే, సేవకులు కాకయే, తాము అపోస్తులమని చెప్పుకొని వారిని మీరు పరీక్షించి వారి అబద్ధకులను నీవు కనుగొంటూ ఉన్నావు. ఈరోజు బ్యాగ్ వేసుకున్న ప్రతి వ్యక్తి సేవకుడిగా ముద్రించబడుతుండు. సంఘాలు లేకపోయినా, పరిచర్య భారం తెలియకపోయినా, అర్థమైందా,
దేవుని ఎదుట ప్రార్థన చేసే అనుభవాలు లేకపోయినా ఎవరు పడితే వాళ్ళ బ్యాగును ధరించుకొని పరిచర్యలోకి వచ్చేస్తున్నారు. ఇదిగో ఈ విశ్వాసులు ఉన్నారు చూసారా, ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లో చేర్చే వాళ్ళు కాదు. వీళ్ళు చాలా వాక్యములు ఎదుగుతున్నటువంటి వారు. బ్యాగు తగిలించుకొని వచ్చిన ప్రతి సేవకుణ్ణి రాయ్యా ఇంట్లోకని పిలిచే వ్యక్తులు కాదేళ్ళు. వాళ్ళల్లో ప్రార్థన ఉందో లేదో చూస్తున్నారు, వాళ్ళల్లో పరిశుద్ధత ఉందో లేదో చూస్తున్నారు. అసలు నిజమైన సేవకుడా కాదా అని వాళ్ళు పరీక్షిస్తున్నారు. అక్కడ ఉన్న మాట అదే, వారిని పరీక్షిస్తున్నారు మీరు. ఈరోజు చాలామంది అపోస్తులులని బయలుదేరుతున్నారు, నేనే యేసుక్రీస్తునని బోధించుకుంటున్నారు. దేవుడు రాత్రి నాకు దర్శనమిచ్చిందని తెల్లారిపాటికల్లా పబ్లిసిటీ చేసుకుంటున్నారు. మనం బాగా గుర్తెరగాల్సింది ఏమిటంటే, ఎవరు అపోస్తులు, ఎవరు సేవకులు, ఎవరు భారం కలిగిన వారు, ఎవరు బాధ్యత కలిగిన వారు, ఎవరు దేవుని మీద ఆధారపడే సేవకులు, సంఘాన్ని కట్టే సేవకుడు ఎవరు, సంఘము కొరకు ప్రయాసపడే సేవకుడు ఎవరు, సేవ కొరకు ప్రాణాన్ని కూడా దారబోసే సేవకుడు ఎవరు అని పరీక్షిస్తూ బ్రతకాలండి. అంతేగాని నేను సేవకుడిని పిలువబడే ప్రతి వాడిని ఇంటిలో చేర్చుకోకూడదు, తెలియని వారిని అసలే చేర్చుకోకూడదు. వాళ్ళ విశ్వాసం ఏంటో తెలియకుండా, వాళ్ళ నడిపింపు ఏంటో తెలియకుండా, వాళ్ళ డాక్టరీన్ ఏంటో తెలియకుండా. ఏవండి, ఈరోజు క్రైస్తవుల్ని చెరపటానికి ఈ అంత్య దినాల్లో చాలామంది అబద్ధికులు బయలుదేరారు. మరియమ్మే దేవుడు అంటుడు ఒకడు, ఆమె తప్ప వేరే దేవుడు లేడంటుడు ఒకడు, యేసు ప్రభు దేవుడే కాదంటాడు ఒకడు, యెహోవా ఒక్కడే దేవుడు అంటాడు, పెళ్ళిళ్ళు చేసుకోకూడదు అంటాడు ఒకడు, పిల్లల్ని కనకూడదంటాడు ఒకడు. ఏమండి, ఎన్ని రకాల బోధలు తయారయ్యాయి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని అపవిత్రపరిచే అన్ని రకాలుగా బోధకులు తయారైపోయారు భూమి మీద. కానీ ఎఫెసీ సంఘం మాత్రమో అసలు సేవకులు ఎవరు కాదో, నిజమైన సేవకుడు ఎవరు, ప్రార్థన కలిగిన సేవకుడు ఎవరు, విశ్వాసముతో ఆధారపడే సేవకుడు ఎవరు, సంఘము కొరకు ప్రయాసపడే సేవకుడు ఎవరు అని పరీక్షిస్తూ బ్రతుకుతున్నారంట. స్తోత్రం చేద్దామా, హల్లెలూయా. మొన్న కర్ణాటక ప్రాంతంలో ఇట్నే సేవకుడు అని చెప్పేసి బ్యాగు తగిలించుకొని ఒక ఇంట్లోకి వెళ్ళిందంట. అమ్మా, దేవుడు నన్ను దర్శించిండు, మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమన్నాడని చెప్పేసి. ఆ వ్యక్తి ఎవరంటే, వీళ్ళకి ఆ పక్కన కుటుంబానికి కొన్ని గొడవలైనవి. ఆ పక్కమటి వ్యక్తుల్లో కిరాయి రౌడిని ఒప్పందం చేసుకొని ఎలాగైనా ఆ కుటుంబాన్ని నువ్వు అతం చేసేయాలి, వాళ్ళ ప్రార్థన పరులు, ప్రార్థనకి వెళ్తూ ఉంటారు వాళ్ళు, నువ్వు ఎలా అతం చేస్తావు మాకు తెలియదులే కానీ ఎలాగైనా నువ్వు అతం చేయాలని చెప్పేసి ఆ కిరాయి రౌడికి ఒప్పందం చేసుకొని కాస్త డబ్బులు చెల్లించారు. ఈ వ్యక్తి పాస్టర్ వేషం ధరించుకొని ఒక బ్యాగ్ను తగిలించుకొని కర్ణాటక ప్రాంతంలో ఆ ఇంట్లోకి పోయి, దేవుడు నన్ను దర్శించిండు, మీకోసం ప్రార్థన చేయమని నన్ను పంపించిండని వాళ్ళ భర్త లేని సమయంలో, పిల్లలు లేని సమయంలో ఆ ఇంట్లోకి పోయి కూర్చుంటే ఆమె చక్కగా కూర్చోబెట్టి టీ ఇచ్చి టిఫిన్ ఇచ్చి, అయ్యా నిజముగా మీరు రావటం మాకు సంతోషం, మీరు రావటం మాకు ఆనందం, దేవుడే పంపించిండు మా కోసం ప్రార్థన చేయమని, నిజముగా నేను సంతోషిస్తున్నానని ఇచ్చిన స్నాక్స్ అన్ని తిని ఛాయ్ అన్ని శుభ్రంగా తాగి ప్రార్థన చేస్తానమ్మ మోకరించని చెప్పేసానంటే ఆమె కొంగు చెవుటు ఇలా చెంగు కప్పేసుకొని మోకరించిన తర్వాత బ్యాగ్లో నుంచి షాకు తీసి 15 పోట్లు పొడిచి వెళ్ళిపోయిండు. ఎఫెసీ సంఘం ముందు చూసారా, ఎవరిని ఇంట్లోకి రానివ్వట్లేదు. మాకంటూ ఒక సేవకుడుండు, మాకంటూ ఒక సంఘం ఉంది, మా కొరకు ప్రార్థన చేసే సేవకుడుండు, మా కొరకు ప్రలాపించే సేవకుడుండు, మా కొరకు కన్నీరు గార్చే సేవకుడుండు, మా కష్టం ఆయనతో చెప్పుకోవచ్చు, మా బాధ ఆయనతో చెప్పుకోవచ్చు అని ఎరిగి ఉన్న సంఘం ఎఫెసీ సంఘం. ఎవరిని పడితే వాళ్ళని దృష్టులని ఇంట్లోకి చేరనీయకూడదు. ఎరగాలి ఎవరు సేవకులు, ఎవరు సేవకులు కాదు, ఎవరు వాక్యము కలిగిన వారు, ఎవరు వాక్యము లేనోళ్ళు.
వాక్యం తెలిసిన వాళ్ళు కూడా అబద్ధ బోధకులు ఉన్నారు చాలామంది. బైబిల్ చదివిన వాళ్ళు కూడా అబద్ధ బోధ చేసేవారు చాలామంది ఉన్నారు. అదిగో అట్టివారినంట అబద్ధికులను నువ్వు కనుగొంటివంట. స్తోత్రం చేద్దామా. ఏమి కనుగొంటున్నారంటే వీళ్ళు వాళ్ళ బోధ కూడా సరైనదో కాదో అని కనుగొంటున్నారు. నిన్నెవరైనా దర్శించడానికి వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏమిటి? మీరు కూర్చోండి, లేదా ఒక్క నిమిషం వెయిట్ చేయండి. మా సేవకుడు కూడా ఫోన్ చేస్తాం, ఆయన కూడా వస్తాడు, ఆయన కూడా మాతో ఉంటాడు. మీరేం చెప్పాలనుకున్నారో ఆయన ముందు చెప్పండి అంటే ఇంకా ఆ వ్యక్తి ఎందుకు ఉంటాడండి? దేనికి నిలుస్తుడు? నువ్వు చెప్పాల్సింది ఏమిటంటే, నీకు తెలియని వ్యక్తి నిన్ను దర్శించటానికి వచ్చాడంటే, నీకు తెలియని వ్యక్తి నిన్ను పలకరిస్తున్నాడంటే, నీకు తెలియని వ్యక్తి నన్ను దేవుడు పంపించాడని నిన్ను అంటున్నాడంటే, మొదటిగా క్రైస్తవ జనాంగం చేయాల్సిన పని ఏమిటంటే నీ సేవకును సంప్రదించటం నేర్చుకోవాలి. అంతేగాని తుర్రు ఇంట్లో పిలుచుకొని కూర్చోబెట్టి చక్రాలు, అప్పడాలు, వడియాలన్నీ పెట్టి ఛాయ్ పోసిన తర్వాత వాడు ఇష్టం వచ్చిందో ఆగిపోతాడు. తర్వాత నువ్వు అవిశ్వాసములు అయిపోతావు, ప్రార్థనలో పడిపోతావు, ఆలోచనలు ఎక్కువైతాయి. అర్థమైందా? భక్తిలో దిగజారిపోతావు. ఇదిగో ఈ ఎఫెసీ సంఘము కలిగి ఉన్న మంచి లక్షణం ఏమిటంటే క్రియలను కాపాడుకుంటున్నారు, ప్రతి విషయంలో కష్టపడుతున్నారు, ప్రతి విషయంలో సహనము కలిగి ఉంటున్నారు. ఏమండి, నిజమైన సేవకులు ఎవరో, సేవకులు కాదెవరో కూడా పరీక్షించి తెలుసుకుంటున్నారు. స్తోత్రం చేద్దామా. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, 3వ వచనములో ఉంది, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. స్తోత్రం చూద్దామా. ఈ సంఘం ఏం చేయట్లేదంట? అలసిపోవట్లేదంట. అలసిపోవట్లేదో. ఇదొక ప్రవక్త చెబుతున్న మాట కాదు, సేవకుడు చెబుతున్న మాట కాదు. భూమి ఆకాశములు సృజించిన దేవుడే సెలవిస్తున్న మాట, దేవుడే పలుకుతున్న మాట. ఏమని? నువ్వు నా నామము నిమిత్తము ఏం చేస్తున్నావు? నువ్వు నా నామము నిమిత్తము భారము భరించుచున్నావంట. స్తోత్రం చేద్దామా. నా నామము నిమిత్తము హింసను సహిస్తున్నా నువ్వు, నా నామము నిమిత్తము నిందలను సహిస్తున్నావు నీవు, నా నామము నిమిత్తము అపనిందలు మోపిన సొంత వారే కట్టుకున్నవాడే. ఏవండి, తోటి విశ్వాసులే ఎన్ని నిందలు మోపినా, ఎన్ని అబండాలు వేసినా, ఎన్ని రకాల మాటలే అన్నా, లోకమే ద్వేషించిన బంధువులే అక్కడకు రాకపోయినా కానీ ఈ ఎఫెసీ సంఘం అంట భారము కలిగి భరిస్తుందంట. స్తోత్రం చూద్దామా. హల్లెలూయా. ఎవరి నిమిత్తము? దేవుని నిమిత్తము. ఎవరి నిమిత్తం? అందరూ చెప్పండి. సహనం ఎవరి కొరకు బ్రతకాలంటే దేవుని కొరకు సహనము కలిగి ఉండాలి. నీ జీవితంలో ఎన్ని నిందలు వచ్చినా కానీ, ఎన్ని అవమానాలు నీ జీవితంలో ఎదురైనా, ఎంత కష్టమే నీ జీవితంలోకి వచ్చినా కానీ దేవుని నిమిత్తము నువ్వు సహనము కలిగి బ్రతుకుదువుగాక, క్రియలను కాపాడుకొందువుగాక, ప్రార్థనను కాపాడుకొందువుగాక, నిరీక్షణను కాపాడుకొందువుగాక. గట్టిగా చెప్పా. దేవుని సన్నిధిలో ఏం చేయాలని చెప్పి నోరు తెరవాలి. లేకపోతే ఏముండిద్ది? ఏముంది అబ్బాయి? దెయ్యం. చిన్న గంట వేందిరా, ఏముండిద్ది? దెయ్యం. దేవుని సన్నిధిలో వాక్యాన్ని అవలంబించుకోవాలి. ఎఫెసీ సంఘము చాలా మంచి లక్షణం కలిగింది. క్రియలను కాపాడుకుంటున్న సంఘం, పరిశుద్ధతను కాపాడుకుంటున్న సంఘం, కష్టమైన, బాధైన, హింసైన, ఇరుకైన, లేమైన, కలిమైన దేవుని కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుతున్న సంఘం, భారము భరిస్తున్న సంఘం, సహనము కలిగి బ్రతుకుతున్న సంఘం అండి. అంత మాత్రమే కాదు, 6వ వచనం చదవండి. అక్కడ 6వ వచనం, అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది. ఈ మాట నాతో పాటు చెప్పండి. నికోలాయితీలు అనండి. నికోలాయితులు. మంచిగా చెప్పండి, అర్థమవుతుందా?
నికో లాయితులు. లికో ఏందమ్మా నవ్వుతున్నారు? నీళ్ళ డబ్బాలాగా ఉంది అది. నికో లాయితులు, క్రియలు నీవు ద్వేషించుచున్నావు. ఎందుకో తెలుసా? నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. స్తోత్రం చేద్దామా? నికోలాయితులు అనబడిన వాడు ఆదిమ సంఘములో సంఘ పెద్దగా ఎన్నుకోబడినవాడు. ఈ నికోలాయితుల పరిశుద్ధ గ్రంథములో 2 సార్లు అగపడిద్ది ఈ వ్యక్తి గురించి. ఒకటి ప్రకటన గ్రంథంలో అగపడిద్ది, రెండవది ఈ వ్యక్తిని ఎంచుకున్న దగ్గర అగపడిద్ది. ఈ వ్యక్తి అంటే దుర్బోధ చేస్తున్నాడు. ఇప్పుడు పాపం చేయటమేమి కాదు, వ్యభిచారం చేస్తే ఏం కాదు, త్రాగితే ఏం కాదు, వ్యసనపరుడిగా బ్రతకటం ఏం కాదు, విచ్చలవిడిగా జీవిస్తే ఏం కాదని నికోలాయితులు అనబడిన వాడు దుర్బోధ చేస్తున్నాడు. ఈ దుర్బోధనంట వీళ్ళు ఏం చేస్తున్నారన్నది అక్కడ ద్వేషించుచున్నారంట. స్తోత్రం చేద్దామా? ఎందుకు ద్వేషిస్తున్నావంటే దేవుడు అంటున్నాడు, నేను కూడా వాటిని ద్వేషించుచున్నాను గనక. అబద్ధ బోధకులను దేవుడు ద్వేషిస్తున్నాడు. వాక్యము తెలియని వారిని దేవుడు ద్వేషిస్తున్నాడు. ఇదిగో ఎఫెసీ సంఘము కూడా ఏవండి నికోలాయితులు అనబడిన వాడు బోధనంట ద్వేషించుచున్నారంట. ఎంత శ్రేష్టమైన సంఘం అండి ఇది! ఎంత మంచి లక్షణం కలిగిన సంఘం అండి! ఏ వాక్యం పడితే ఆ వాక్యం చెవులోకి రానివ్వట్లేదు. ఏ వాక్యం పడితే ఆ వాక్యాన్ని జీవితానికి తీసుకోవట్లేదు. ఎందుకో తెలుసా? ఏది మంచో ఏది చెడో వీళ్ళకి తెలిసిపోతుంది. ఏ వాక్యము సరైనదో ఏ వాక్యము సరిగానిదో తెలిసిపోతుంది. ఒకళ్ళు అంటారు, నేను చెప్పినట్లు అసలు ఎవరు చెప్పరు అంటారు. మరొకళ్ళు అంటారు, నాకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు అంటారు. ఇంకొకళ్ళు అంటారు, నేను ఉపదేశించినట్లుగా ఈ భూప్రపంచంలో ఎవడు ఉపదేశించలేడంటారు. మరొకళ్ళు అంటారు, దేవుడు నాతో మాట్లాడినట్టుగా ఎవడితో మాట్లాడడంటారు. ఎన్ని రకాల బోధలో, ఎన్ని రకాల బోధలో! ఈ నికోలాయితులు అనబడిన వాడిని ఎఫెసీ సంఘం అంట ద్వేషిస్తుందంట. ఒకప్పుడు ఈ వ్యక్తి కూడా మంచోడే, పరిశుద్ధాత్మను పొందినవాడు, మంచి మనస్సు కలిగినవాడు, మంచి పేరు పొందినవాడు, దేవుడు ఎన్నుకొనబడిన వ్యక్తి సంఘ పెద్దగా నియమింపబడ్డాడు. ఆదిమ సంఘములో గొడవలైతుంటే భోజనాల దగ్గర గ్రీస్ దేశస్తులను చిన్న చూపు చూచారన్న వెధవరాలని భోజనాల దగ్గర గొడవైంది. మనందరికీ తెలుసు ఆ విషయం. ఆ టైంలో సేవకుల మీద పడి ఏడుస్తూ ఉంటే, సేవకులకి ఇదే మా పని, భోజనం పెట్టడమేనా మా పని? మేము ఎన్నుకోబడింది ఎందుకు? వాక్యాన్ని బోధించటానికి. మేము ఎన్నుకోబడింది ఎందుకు? మిమ్మల్ని సరైన మార్గంలో ఉంచటానికి. కానీ దైవజనులు అక్కడ ప్రార్థన చేసి కొంతమందిని సంఘ పెద్దలుగా ఎన్నుకున్నారు. 7గురిని సంఘ పెద్దలుగా ఎన్నుకున్నారు. ఆ 7గురిలో ఒకడైన వాడే ఈ నికోలాస్ అనబడిన వాడు. చూడండి ఒకసారి అపోస్తుల కార్యం 6వ అధ్యాయం తీయండి. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఈ మాట జనసమూహమంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై స్టెఫన్, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, తీమోను, పర్మెనాస్, యూదుల మత ప్రవిష్టుడును అంతియోక వాడునగు నికోలాస్ అనబడిన వారిని ఏర్పరచుకున్నారు. ఎవరి నికోలాస్ అనబడిన వాడు? యూదులకి అతి ప్రవిష్టుడంట. యూదా మతస్థులందరికీ అతి ప్రవిష్టుడు, అంతియోకలో నివాసం చేస్తున్నవాడు, ఒకప్పుడు మంచి పేరు పొందినవాడు, ఒకప్పుడు పరిశుద్ధాత్మను పొందినవాడు, ఒకప్పుడు సంఘ పెద్దగా ఉన్నవాడు. మరి ఇప్పుడు ఏమైందయ్యా అంటే దుర్బోధల వైపు తిరిగిపోయిండు. దేవునికి విరోధమైన వాక్యాలు వింటుండు, దేవుని సంఘానికి విరోధమైన ఆలోచనలు చేస్తుండు,
దేవుని పరిచర్యకు విరోధమైన ఆలోచనలు చేస్తున్నాడు. ఎఫెసీ సంఘం వాడిని గుర్తెరిగింది కాబట్టి వాడిని ద్వేషిస్తున్నారు, చేరనివ్వట్లేదు. ఒకప్పుడు నీకు మంచి పేరుంది, ఏమండి చెడిపోయేవాడుంటే చెడిపోవాలని ఏమన్నా ఉందా? చెడగొట్టాడుంటే చెడిపోవాలని ఏమన్నా ఉందా? సంఘ పెద్దగా ఎన్నుకున్నవాడు, పరిశుద్ధాత్మ వరమును పొందినవాడు, ప్రార్థన శక్తి కలిగినవాడు, మంచి పేరు పొందినవాడు ఈరోజు దేవునికి విరోధంగా బ్రతుకుతున్నాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు. అటివాడిని చూసిన ఈ సంఘం అంట ద్వేషిస్తుంది. దేవుడు అంటున్నాడు, నేను కూడా అటువంటి వాడిని ద్వేషిస్తున్నాను. ఇంత మంచి లక్షణం కలిగిన సంఘం, మంచి అలవాటు కలిగిన సంఘం, ఒకసారి స్తోత్రం చెప్పండి, మంచిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈరోజు ఎంతోమంది ఆత్మీయ జీవితంలో వేరైపోతున్నారు, ప్రార్థనలో దూరమైపోతున్నారు, విశ్వాసములు వేరైపోతున్నారు, నిరీక్షణకి లేని జీవితాల్లోకి వేరైపోతున్నారు. దేనికంటే నికోలాతలు అనబడిన బోధలు వింటున్నారు, ఏడ అద్భుతం జరిగితే అక్కడికి పరిగెడుతున్నారు, ఎవడికి కళలు వచ్చినాయి అంటే వాడి దగ్గరకు పరిగెడుతున్నారు, ఎవడు అద్భుతం చేస్తున్నట్టు వాడి దగ్గరకు పరిగెడుతున్నారు. జీవితంలో నిలబెట్టేది ఏమిటయ్యా అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యము ఒక్కటే. స్తోత్రం చెప్పండి. ఆ వాక్యము సత్యము ఈ ఎఫెసీ సంఘం ఎరిగింది. మనుషుల్ని బట్టి భక్తి చేయట్లేదు, మనుషుల్ని బట్టి విశ్వాసములు రావట్లేదు, తోటి విశ్వాసిని బట్టి ప్రార్థనలకు రావట్లేదు. ఆముంటేనే నేనుంటా, ఆమొత్తేనే నేనొత్తా అన్న భక్తి కాదు వెళ్తే. ఏమండి, ఆ ధర్మం వచ్చిందా లేదా, నేను పోవాలా వద్దా, ఆ ధర్మం ఇంకా బయలుదేరలేదు, ఈ సంబంధంతో కూడిన భక్తి కాదు ఇది. ఎంతమంది పోయారు, ఎవరు వస్తున్నారు, ఇంక వాళ్ళే రానప్పుడు నేను రావటం ఎందుకు, వాళ్ళు ఆగపడినప్పుడు మేము ఆగపడటం ఎందుకు? ఈ భక్తిగా ఎఫెసీ సంఘంది. వాళ్ళు పరిశుద్ధాత్మ నింపుదల కలిగి వారి ప్రార్థనను, నిరీక్షణను, విశ్వాసమును, సహనమును కాపాడుకుంటూ బ్రతుకుతున్నారు. స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు మంచిగా పిలువబడిన సేవకులు కూడా తప్పిపోతున్నారు ఈరోజు. ఒకప్పుడు ప్రార్థన పరులను పిలువబడిన సేవకులు కూడా తప్పిపోతున్నారు. అసలు ఏ క్రమములో నిలబడాలో కూడా తెలియట్లేదు. ఒకప్పుడేమో బాప్టిస్ట్ అంటున్నారు, ఒకప్పుడు సిఎస్ఐ అంటున్నారు, ఒకప్పుడేమో అపోస్తులు అంటున్నారు, ఒకప్పుడేమో లోదరన్ అంటున్నారు. చివరికి ఏమైపోతున్నారో కూడా తెలియట్లేదు సేవకులు. అంటే వాళ్ళ పిలుపు మీద వాళ్ళకే నమ్మకం కలగట్లేదు, వాళ్ళ బోధ మీద వాళ్ళకే నమ్మకం కలగట్లేదు. విశ్వాసులు కూడా అంతే తయారైపోయారు. మేము పిలువబడిన పిలుపు ఏంటి, దేవుడు మమ్మల్ని ఇచ్చిన సంఘం ఏమిటి, దేవుడు మాకిస్తున్న ఉపదేశం ఏమిటి, దేవుడు మమ్మను పరిశుద్ధాత్మ చేత నింపబడిన సేవకుడి ద్వారా మాట్లాడుతున్న మాటలు ఎంత విలువైనవి అనేది ఎరగట్లేదు. కానీ ఈ సంఘము గురించి దేవుడు సెలవిస్తున్నాడు, నీ క్రియలు బాగున్నాయి, నువ్వు మంచిగా సహనము కలిగి ఉన్నావు. ఏమండి, నా నామము నిమిత్తమై భారమును భరించుచు అలిసిపోకుండా నీ భక్తిని కొనసాగిస్తున్నావు. ఏ బోధన పడితే ఆ బోధన నువ్వు తీసుకోవట్లేదు, ఏ వాక్యాన్ని పడితే ఆ వాక్యాన్ని తీసుకుని నువ్వు చెరిపోవట్లేదు, ఏ సేవకుని పడితే ఆ సేవకుని నువ్వు ఇంట్లోకి రానివ్వట్లేదు. ఇంత మంచి లక్షణం కలిగిన సంఘము ఒక తప్పు చేసింది. ఈరోజు చాలామంది నేనే తప్పు చేయట్లేదు అనుకుంటూ బ్రతుకుతారు. వీళ్ళలో ఎంత మంచి లక్షణాలు ఉన్నాయి, ఇప్పటి వరకు చూసిన మంచి లక్షణాలేగా. అవునంటారా కాదా? అవునా కాదా? అందరూ చెప్పండి, అవునా కాదా? మంచి లక్షణాలేగా. ఇంత మంచి లక్షణం కలిగిన వారి మీద దేవుడు ఒక తప్పును మోపుతున్నాడు.
దేవుడు ఒక తప్పు మోపాడు. దేవుని దృష్టిలో వాళ్ళ తప్పుగా పడ్డారు. ఏంటి వాళ్ళు చేసిన తప్పు? వాళ్ళలో దేవునికి అగపడిన తప్పు ఏంటి? ఇప్పటి వరకు మంచిగానే ఉన్నారు కదా, ప్రార్థన పరులని పిలువబడ్డారు కదా, పరిశుద్ధాత్మను పొందుకున్నవారని చెప్పారు కదా, ఏ సేవకుని పడితే ఆ సేవకుని చేర్చుకోరని చెప్పారు కదా, ఏ బోధ పడితే ఆ బోధను తీసుకోరని చెప్పారు కదా, దేవుని నామము నిమిత్తము భారమును భరించుచు అలసిపోలేదని చెప్పారు కదా. మరి ఇంత మంచి లక్షణాలు ఉన్న ఈ విశ్వాసుల పైన దేవుడు మోపిన తప్పేమిటి? దేవుడు మోపిన తప్పేమిటి? ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ మీద మోపుతున్న తప్పేమిటి? ఏమంటున్నాడు? 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. అయినను మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నేను నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. దేవుడు మోపుతున్న తప్పేమిటో తెలుసా? అయినను మొదట నీకుండిన ప్రేమ. ఏం చేశారంటే ఏం చేశారు? వదిలేరని చెప్పండి. అందరూ చెప్పండి. చెప్పరేంది? మీకేమైనా బీపీ వచ్చిందే? మరి చెప్పరేంది? ఏం చేశారు? మొదట దేవుని మీద ఉన్న ప్రేమ వదిలేశారు. అది సంఘం మీద మోపిన తప్పు. ఒకప్పుడు దేవుని మీద ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. బాప్తిస్మం పొందిలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. రక్షణ పొందిన ఉన్న కొత్తలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు. ఇంట్లో సంతోషం ఉన్నప్పుడు కలిగిన ప్రేమ ఇప్పుడు లేదు. మొదట్లో ఉన్న ప్రేమనంట వదిలిపెట్టారు వీళ్ళు. ఎవరి మీద వదిలిపెట్టారు? దేవుని మీద ప్రేమను చెప్పండి వదిలిపెట్టారు అనండి. ఏం చేశారు? వెంకటేశ్వర గారు వదిలిపెట్టారు. ఈరోజు ప్రారంభంలో వస్తున్నారు, మీరు సమయానికి వస్తున్నారు. ఈ ప్రేమ ఎప్పటి వరకు ఉండాలి తెలుసా? తుది శ్వాస వరకు ఉండాలి. వదిలిపెట్టకూడదు. దేవుడు అడుగుతున్నది ఏమిటంటే ఆ ప్రేమ ఏది? మొదటిలో నీకున్న ప్రేమ ఏది? దేవుడు నీ మీద తప్పు మోపుతున్నాడు. ఒకప్పుడు నీలో ఉన్న ఉద్యోగం ఏది? ఒకప్పుడు నీలో ఉన్న ప్రార్థన ఏది? ఒకప్పుడు నీలో ఉన్న నిరీక్షణ ఏది? ఒకప్పుడు నువ్వు కార్చిన కన్నీరేది? ఒకప్పుడు నువ్వు ఉన్న ఉపవాసాలేవి? దేవుని పట్ల, సంఘం పట్ల, సేవకుడి పట్ల, పరిచర్య పట్ల నువ్వు కలిగి ఉన్న ప్రేమ ఏది? వదిలిపెట్టావేమో ఒకసారి నిన్ను నువ్వు చూసుకో. అన్నీ బాగానే ఉన్నాయి అనుకుంటున్నావేమో. లేదో, నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నానని నువ్వు అనుకుంటున్నావేమో. లేదు, దేవుని ప్రేమను వదిలిపెట్టావు నీవు. దేవుని ప్రేమను మర్చిపోతున్నావు నువ్వు. మొదట్లో నీకున్న ప్రేమ ఎంత మాధుర్యముగా ఉంది. మొదట్లో ప్రేమ అంటే దేవుడు కోరుకునే ప్రేమ చాలా విలువైన ప్రేమ. అది ఏ ప్రేమ? ఏ ప్రేమ? ఏ ప్రేమ? ఏ ప్రేమ? పురుషులు చెప్పండి అయ్యా. అబ్బాయి గోలుగిల్లుకుంటున్నారా? ఏ ప్రేమ మోసే? విలువైన ప్రేమ. ఏ ప్రేమ ఉపేంద్ర? ఏ ప్రేమమ్మా? విలువైన ప్రేమ. దేవుడు కోరుకునేది ఏమిటంటే మొదటిలో నీకున్న ప్రేమ. నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు ఉంది ప్రేమ. ఆ ప్రేమ, ప్రభుతో నువ్వు చేసిన ప్రమాణం ఉందే ప్రేమ. ఆ ప్రేమ, ఒకప్పుడు కన్నీరు గార్చినవే ఆ ప్రేమ, ఒకప్పుడు నిరీక్షణ కలిగి ఉన్నవే ఆ ప్రేమ, ఒకప్పుడు రోధించావే ఆ ప్రేమ. దేవుడు పెళ్లి కుమార్తె ప్రేమను కోరుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఏ ప్రేమని? ఏ ప్రేమని? పెళ్లి కుమార్తె ప్రేమను. ఒక మాట చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం
2వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం చూడండి. 2వ అధ్యాయం 2వ వచనం. నీవు వెళ్ళి యెరూషలేము నివాసపు చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచున్నావు. నీ యవన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహికమైన ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. స్తోత్రం చేద్దామా. దేవుడు నిన్నడుగుతున్న ప్రేమ, వైవాహికమైన ప్రేమ. ఇశ్రాయేలు ప్రజల పట్ల అంటున్నాడు కదా, ఐగుప్తులను నా పట్ల చూపించిన ప్రేమేది? బానిసత్వములో నువ్వు ఉన్నప్పుడు చూపించిన ప్రేమ ఏది? కష్టాలలో నువ్వు ఉన్నప్పుడు కార్చిన ప్రేమ ఏది? బాధల్లో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నీ భర్త తాగి పడిపోయినప్పుడు బాగు చేశాను కదా. నీ పిల్లలు రోగములో ఉన్నప్పుడు బాగు చేశాను కదా. ఆ ప్రేమ ఏది? నీ వైవాహికమైన ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అంటున్నాడు. స్తోత్రం చేద్దామా. ఏ ప్రేమ అంటది? వైవాహికమైన ప్రేమ. ఏ ప్రేమ? వైవాహికమైన ప్రేమ. నేను మొన్న 14వ తారీఖు, ఏ తారీఖు? ఆ రోజు ప్రేమికుల రోజు. ఏ రోజు? ప్రేమికుల రోజు, లవర్స్ డే. కోదాడలో తారా టీ స్టాల్లో టీ తాగటానికి పోయా. నాతో పాటు అబ్రావన్న, కళ్యాణ్ అన్న, మేము ముగ్గురు ఛాయ్ తాగటానికి పోతే మేము ఆ చివరి బెంచ్లో పోయాం. మా ముందు బెంచ్లో సన్నగా ఉంది ఒక అమ్మాయి. ఆ అమ్మాయి ఇటు కూర్చుంది, నేను కూర్చుందుకెళ్ళి కూర్చుంది. అబ్బాయి బాగానే ఒక 6.5 అడుగులు ఉన్నాడు, అటు ఉన్నాడు. ఇక ఇద్దరు చేతుల్లో చేయి పెట్టుకొని, పాప ఎంతసేపు అయిందో. ఆడకి సామాన్యంగా ఆడవాళ్ళు ఎవరు రారు ఆ టీ స్టాల్కి, అందరూ పురుషులే వస్తారు. ఆ అమ్మాయి ఒక్కతే పడుతుంది నాకు. నేను ఎప్పుడు పోయినా టీ స్టాల్లో ఛాయ్ తాగుతాను, ఎప్పుడు మాకు లేడీస్ సగపడలే. సర్లే మాకెందుకు లేని దాటుకుంటూ పోయాను. అబ్రహ్మన్న కళ్యాణాన్ని వదిలేశారు, నేను ఎందుకు వదిలేస్తా? నేను మామూలుగా అసలు ఏందో సినిమా అని అమ్మాయి వెనక కూర్చున్న సీట్లో ఛాయ్ తాగుతున్నాం. ఇక చెయ్యేసి అంటుంది కదా, ఎందుకు నన్ను మర్చిపోయాను, ఎందుకు నన్ను ఇట్లా చేస్తున్నావు? లవర్స్ డే ఆ రోజు. అంతమంది మగవాళ్ళలో ఆ అమ్మాయి అద్దరిని కూర్చొని వాడు చెయ్యి పట్టుకొని, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? మీ అక్క అన్నంత మాత్రం నన్ను వదిలేస్తావా? మీ అమ్మ తిట్టినంత మాత్రం నన్ను వదిలేస్తావా? వాడికి అప్పటికే 32 దెబ్బలు తగిలినాయి. ఈ చేతికి కట్టుంది, ఈ చెయ్యి ఇచ్చిండు. ఏమంటే ఆమె దగ్గర కనీసం ఒక 6 కేజీలు కండ కూడా లేదు, ఒక 6 కేజీలు కండ కూడా లేదు. వాడు 6 అడుగులు ఉండవు. ఎన్ని క్వశ్చన్లు వేస్తుందో. మేము గంట సేపు ఉన్నామండి దాంట్లో. ఛాయ్ తాగి పరిచర్య గురించి మేము మాట్లాడుకుంటే ఒక చెవిటేస్తున్నా. నువ్వు చెప్పు, చచ్చిపోతావో ఏం చేస్తావు చెప్పు, నన్ను సావమంటావా? ఏది ఆ ప్రేమ? ఏది అప్పుడు ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు ప్రేమ ఇప్పుడు అగపట్లేదే అంటుందో అండి. అప్పుడు చెప్పినవుగా ఆ ప్రేమ ఏది ఇప్పుడు? అప్పుడు ఎన్ని గిఫ్ట్లు ఇచ్చిను? ఇవాళ ఒక్క చెయ్యే ఇచ్చిను. అవును, గిఫ్ట్ ఇచ్చినవా? ఏది ఆ ప్రేమ? ఏది అంటే ఈ లోకములో శరీర సంబంధమైన బ్రతుకులోనే మనిషి అంత ప్రేమను కోరతంటే, దేవుడు కోరుకునే ప్రేమ ఏంటో తెలుసా? భార్యాభర్తల ప్రేమ. ఏ ప్రేమ చెప్ప? నోరుదేరు. ఏ ప్రేమ? పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ. ఏ కొత్తలో? పెళ్ళైన కొత్తలో ప్రేమ ఇప్పుడు ఉండిద్దా? ఇప్పుడు ఉండిద్దండి. ఇట్రా అబ్బాయి, ఉపేంద్ర ఇట్రా అమ్మా, ఎడుగురా, ఇట్రా అమ్మా, ఇట్రా. చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు యేసయ్య కోరుకునే ప్రేమ ఏంటంటే వైవాహికమైన ప్రేమ. ఏ ప్రేమ? గుండె పెట్టుకో. ఏ ప్రేమ? వైవాహికమైన ప్రేమ. భార్యాభర్తలు పెళ్ళైన కొత్తలో ఉండిద్దే ప్రేమ.
ఎంత ప్రేమ ఉండిద్దండి, మామూలుగా ఉండిద్దా ప్రేమ? ఇప్పుడు వీడికి తెలిసిద్దా ప్రేమ? ఎందుకు తెలియదు? వీడికి పెటాకులు ఏమి లేవు కాబట్టి. తెలిసిద్దా? ఎవరికి తెలిసిద్ది మరి? నవీన్ లాంటోడికి తెలిసిద్ది. ఏంటిది? పెళ్ళైన కొత్తలో ఉన్న ప్రేమ. ఇప్పుడు వాళ్ళ ప్రేమ తగ్గిందనుకో, ఇప్పుడు అమ్మాయి ఏమనిద్ది? నేను అన్ని గమనిస్తూనే ఉన్నా, నేను అన్ని చూస్తూనే ఉన్నా, నువ్వు ఎటుపోతున్నావు నాకు తెలుసు, ఫోన్ ఎట్ట మాట్లాడుతున్నావో తెలుసు, నాకు ఏ రోడ్లో ఉన్నావో తెలుసు, ఇట్రా అడుగు మీద కూర్చుందో కూడా నాకు తెలుసు. ఇదివరకు అట్టున్నావా నువ్వు? పెళ్ళైన కొత్తలో ఎన్నింటికి వచ్చినా ఇంటికాడ నుంచి అసలు బయటికి పోయినవా నువ్వు? ఈరోజు ఎందుకు అట్ట పోతున్నావు అనిద్దా అందా? అనిద్దా అందండి. నీకు అసలు స్నేహితులు ఉన్నారా? స్నేహితులు అన్న వాళ్ళు లేరన్నావు నువ్వు. నాకేం చెప్పిన నువ్వు? నాకెవరు లేరమ్మే, ఫ్రెండ్స్ అస్సలు లేరన్నావు నువ్వు. మరి ఏంటి అంటే అమ్మాయి ఏం కోరుతుందంటే పెళ్ళైన కొత్తలో ఏం కోరుతుంది? పెళ్ళైన కొత్తలో ప్రేమ కోరుతుంది. ఇప్పుడు ప్రతి భార్య అనేది మాట అదేగా. ఏమండి ఏమంటారు? ప్రతి భార్య అనే మాట ఏంది? అప్పుడు అతను ప్రేమించు నువ్వుగా, ఇప్పుడు ఏది? చూశారులే నీ ప్రేమ నువ్వు. ఈయనకుండే బాధలు ఎన్నో ఉంటాయి. ఏమంటే పిల్లలని, ఇల్లని. నువ్వు తెచ్చేది ఎంత 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 తెస్తున్నావు? క్యాటరింగ్ పోతే 300. అబ్బో, ఏం కూలి? 300. ఇప్పుడు రేపు డాక్టర్ కూపి ఎంత కట్టాలి? 3000. నువ్వు పోయింది వారంలో తలనొప్పి అని, నడువులు నొప్పి అని, మోకాలు నొప్పి అని, ఆ నొప్పులు ఈ నొప్పులని 5 రోజులు పడుకొని ఒకరోజు పోయి ఇప్పుడు 3000 అయితే మనం సంపాదించుకోలేదా? ఆ ప్రెషర్ అంతా ఎవరి నెత్తి మీద ఉండిద్ది? ఎవరి నెత్తి మీద ఉండిద్దండి? పురుషుడి నెత్తి మీద ఉండిద్ది. పిల్లల చదువులని. నాకు నాసరయ్య గారు ఫోన్ చేసి, ఏమండి ఎన్ని బాధలు ఉంటాయండి. రాత్రి కూడా పోయి 8 దాకా కూర్చొని డీలింగ్ చేసుకొని వచ్చిన. ఆయనతో ఏం చేశాను మరి? ఒకటే ఫోన్, హలో సార్ వస్తున్నారా అంటాను. తప్పదుగా మరి. ఈ లోపల ఇంటికి బిక్కమొక్కంతో వచ్చాను అనుకో, బయట జరిగిన ఇబ్బందిని బట్టో ప్రెజర్ని బట్టి ఇంటికి వచ్చాను అనుకో, ఇక అమ్మన్నే ఏమంటారు? ఏమైంది? వైవాహికమైన ప్రేమ కోరుతుంది ఇప్పుడు స్త్రీ. దేవుడు కోరే ప్రేమ విలువైంది. ఆయన కోరే ప్రేమ ఏంటంటే, ఎఫెసీ సంఘమా, మొదటలో నీకున్న ప్రేమను ఎందుకు వదులుతున్నావు? ఎందుకు ప్రేమను వదులుతున్నావు నువ్వు? ఇంట్లో కష్టాలుంటే ప్రేమను వదులుతావా? భర్త మంచిగా లేకపోతే ప్రేమను వదిలేస్తావా? సంఘములో తోటి విశ్వాసి మంచిగా లేకపోతే ప్రార్థన మానేస్తావా? ప్రేమను ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? సంఘం పట్ల ప్రేమ, దేవుని పట్ల ప్రేమ, సేవ పట్ల ప్రేమ, పరిచర్య పట్ల ప్రేమ వదిలిపెట్టకూడదు. ఎందుకో తెలుసా? ఆయన మనకు భర్త అయి ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. ఆ మాట చూడు. యెషయా గ్రంథం తీయ ఒకసారి, 54వ అధ్యాయం, 54వ అధ్యాయం 5వ వచనం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. స్తోత్రం చూద్దామా? ఏమై ఉన్నాడంట ఆయన? మనందరికీ భర్త అయి ఉన్నాడు ఆయన. మనము వధువు సంఘమై ఉన్నాం. ఈ సంఘం ఇప్పుడు పెళ్లి కుమారుడు కొరకు సిద్ధపడాలి, ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమను వదిలిపెట్టకూడదు. నీ బాధలను బట్టి, నీ కష్టాలను బట్టి, నీ అప్పులను బట్టి, నీ సమస్యలను బట్టి దేవుని ప్రేమను వదిలిపెట్టకూడదు. నువ్వు దేవుడు నీ మీద తప్పు మోపుతున్నాడు. నీ మీద ఒక తప్పు మోపుతున్నాడు ఆయన. అదేమిటంటే, నీకు మొదట్లో ఉన్న ప్రేమ ఎందుకు లేదు? పాటలు పాడుతున్నావు, బాగానే ఉంది. ఇప్పుడు చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటారంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటే దశమ భాగాలు ఇస్తున్నావు, ప్రేమిస్తున్నావు అనుకుంటారు. కానుకలు ఇస్తున్నావు, ప్రేమిస్తున్నావు. ఇవ్వద్దని కాదు, ఇవ్వాలి, అది క్రమం. కానీ దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటో తెలుసా? అసలు దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నాం అనటానికి రుజువు ఏంటో తెలుసా?
దేవునికి ఇష్టం లేని వాటిని నువ్వు ద్వేషించి బ్రతకటమే దేవునిని ప్రేమించటం. స్తోత్రం చెప్పు, మంచిగా చెప్పు. దేవుడు ద్వేషించిన వాటిని నువ్వు ద్వేషించి బ్రతకటమే దేవునిని నువ్వు ప్రేమించినవనటానికి రుజువు. నీ వైవాహికమైన ప్రేమనంట దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. ఎందుకు ప్రేమకు నువ్వు దూరం అయిపోతున్నావు? మొదట్లో ఉన్న ప్రేమ, మొదట్లో ఉన్న ఉజ్జీవం, మొదట్లో ఉన్న ఆసక్తి ఎందుకు తగ్గిపోతుంది నీకు? ఆయన మీద నీ కనుదృష్టి, ఆయన కనుదృష్టి నీ మీద మోపబడి ఉంది. నిన్ను అడుగుతున్నాడు దేవుడు, ప్రేమ కలిగి ఉండాలి. నీ క్రియలు బాగున్నా, నీ ప్రార్థన బాగున్నా, నీ విశ్వాస జీవితం మంచిగా ఉన్నా, నువ్వు కలిగి ఉండాల్సింది ఏమిటంటే దేవునిని ప్రేమించటం మర్చిపోకూడదు. నేను చిన్నప్పుడు ఒక పాట పాడేది, ప్రేమ యేసుని ప్రేమ అది ఎన్నడూ విడువలేనిది, నిజమో దీనిని నమ్ము, ఇది భూమి ఉంచబడినది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, దేవుని ప్రేమ విలువైనది, దేవుని ప్రేమ బలమైనది అంటాడు ఒక దగ్గర. మొదట్లో నీకుండిన ప్రేమ ఏదైతే ఉన్నదో, మొదట్లో నువ్వు కలిగి ఉన్న ఆసక్తితో ఏదైతే ఉన్నవో, ఈరోజు ఎంతోమంది విశ్వాసులు సన్నగిల్లిపోతున్నారు ప్రార్థనలో. ప్రేమను వదిలిపెడుతున్నారు. దేవుని మీద ప్రేమ, సంఘం మీద ప్రేమ, సేవకుడి మీద ప్రేమ, పరిచర్య మీద ప్రేమ, తోటి విశ్వాసి మీద ప్రేమ చంపేసుకుంటున్నారు. దాని అర్థం ఏంటో తెలుసా? అసలు నీ క్రియలు బాగోలేదు, నీ స్వభావం మంచిగా లేదు, నీ ఆలోచనలు కరెక్ట్గా లేవు. అందుకే నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని ప్రేమను వదిలిపెడుతున్నావు. నువ్వు స్నేహాలు ఎక్కువైపోయినాయి, దృష్టిల సాంగత్యం ఎక్కువైపోయింది. ఏమండి, దేవునిని దూరం చేసే స్నేహితులు ఎక్కువైపోతున్నారు, ప్రార్థనకు దూరం చేసే స్నేహితులు ఎక్కువైపోతున్నారు. ఇవన్నీ చేయటాన్ని బట్టి దేవుని ప్రేమను వదిలిపెడుతున్నారు చాలామంది. దేవుడు అంటున్నాడు, మొదట్లో నీకున్న ప్రేమను విడిచిపెట్టొద్దు దయచేసి. నీ క్రియలు ఎలాగున్నా మంచిగా ఉన్నాయి, పరిశుద్ధత కలిగి ఉంటున్నావు, ప్రార్థన ఉంది, నిరీక్షణ ఉంది, కానీ ప్రేమను మాత్రం మర్చిపోవద్దు. నీవు ప్రేమను వదిలిపెట్టి మాత్రం బ్రతకొద్దు. నువ్వు నీ మీద ఒక తప్పు మోపుతున్నాడు దేవుడు. ఈ కరిమేలు ప్రార్థన మందిరం మీద ఒక తప్పు మోపుతున్నాడు దేవుడు. మొదట్లో నీ ప్రజలకున్న ప్రేమ నా మీద తగ్గిపోయింది, ఆ ప్రేమ లేదు, ఆ ఉజ్జీవం లేదు, ఆ నిరీక్షణ లేదు. నీ మీద తప్పు మోపబడితే ఈరోజు లోకములో మోపిన తప్పుకే తలెత్తుకోలేకపోతున్నావు నువ్వు. మరి దేవుడే నీ మీద తప్పు మోపుతున్నాడు కదా. ఏమండి, లోకములో ఒక మాట అంటేనే, తోటి విశ్వాస ఒక మాట అంటేనే నువ్వు భరించలేకపోతున్నావు, సహించలేకపోతున్నావు. సేవకుడు ఒక మాట అంటేనే సహించలేకపోతున్నావు, ఓర్చుకోలేకపోతున్నావు, వారవలేకపోతున్నావు. మరి దేవుడే ఇప్పుడు నీ మీద తప్పు మోపుతున్నాడు కదా. సృష్టికర్త అయిన దేవుడే నీ మీద తప్పు మోపుతున్నాడు కదా. నువ్వేమని సెలవిస్తావు, ఏమని జవాబిస్తావు? ఒకసారి నన్ను పరీక్షించుకో. ఎఫెసీ సంఘము వలె మంచిలో ఉన్నవా, చెడులో ఉన్నవా? మంచేమో పైన, క్రియలు బాగున్నాయి, పరిశుద్ధత, ప్రార్థన, నిరీక్షణ బాగుంది. కిందకు వచ్చిన తర్వాత మాత్రం ప్రేమలో దూరం అయిపోతున్నారు. మనం దేవుని ప్రేమలో అంటుకట్టబడి, దేవుని ప్రేమలో నిరీక్షణ కలిగి, దేవుని ప్రేమను ఎడబాయకుండా ఆయన కొరకు, ప్రేమామయుడైన యేసుక్రీస్తు కొరకు ప్రేమతోనే బ్రతుకుదుముగాక. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందండి, తలలు వంచండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.